నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. బుధవారం సంయుక్త జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో జయశంకర్ విశ్వబ్రాహ్మణ కులంలో జన్మించారు. తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంతరావుకు ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్క చెల్లెలు. సార్ రెండో సంతానంగా జన్మించారు. సొంత కుటుంబాన్ని కూడా నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయారు. 97 నుంచి 94 వరకు అదే యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. అధ్యాపకుడిగా ఎంతో మందికి మార్గనిర్దేశం చేశారు. వృత్తి పట్ల ఎంతో నిబద్ధత, తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధిని ఆ విద్యార్థులందరికీ ముందుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి సంయుక్త జిల్లా కలెక్టరేట్లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి కలెక్టర్ నివాళి అర్పించారు. ముందుగా పూలమాల సమర్పించవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సంబంధించి జిల్లా అదనపు కలెక్టర్ గారు పూలమాలను సమర్పించవలసింది కోరుతున్నాం. గౌరవ జిల్లా అధికారులందరూ కూడా పూలమాలను సమర్పించవలసిందిగా కోరుతున్నాం. గౌరవ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టర్ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డు, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్లను కలెక్టర్ పరిశీలించారు. అవుట్ పేషెంట్ విభాగంలో ఉదయం 9:30 తర్వాత 6 వైద్యులు ఆలస్యంగా రావడం గమనించి ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని మరియు అవసరమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మెడికల్ సూపరింటెండెంట్ మరియు ఆర్ఎంఓలను కలెక్టర్ ఆదేశించారు.
రామగుండం ప్రాజెక్టులోని సెక్టార్ ఎన్టీపీసీ అంబేద్కర్ భవనంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. బుధవారం ఎన్టీపీసీ అంబేద్కర్ భవనంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, 6 నెలలు దాటిన పిల్లలకు అన్నప్రాసన, 3 సంవత్సరాల పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐసీడీఎస్ సిడిపిఓ అలేఖ్య పటేల్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ లక్ష్మి, అంగన్వాడీ టీచర్స్ మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. రామగుండం ప్రాజెక్టులోని అల్లూరు సెక్టార్లో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సిడిపిఓ అలేఖ్య పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు తప్పనిసరిగా పట్టించాలని, తప్పనిసరిగా తల్లి బిడ్డకు 6 నెలలు తప్పకుండా తల్లిపాలు పట్టించాలని, తల్లిపాల వారోత్సవాల్లో తల్లి యొక్క పాల ప్రాముఖ్యతను వివరించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండల కేంద్రంలో ప్రధాన చౌరస్తా వద్ద ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి, గుమ్మడి విఠలరావు గద్దర్ వర్ధంతిని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాడ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రావడం కోసం అన్ని సంఘాల సంబంధిత ప్రభుత్వ ప్రైవేట్ అధికారులను ఒకతాటిపైకి తెచ్చి తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి వారు చేసిన త్యాగాలు మహోన్నతమైనవని కొనియాడారు. जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना। जयशंकर सर अमर रहे, जयशंकर सर अमर है, प्रोफेसर जयशंकर सर अमर है, डॉक्टर मुख्यमंत्री का डॉक्टर अमर है।
जोहार प्रोफेसर जयशंकर साहब, जोहार प्रोफेसर जयशंकर राव। हमारा है युद्धमना का गद्दार, हमारा है युद्धमना का गद्दार। जय तेलंगाना, जय तेलंगाना। జయశంకర్ గారు ప్రొఫెసర్ గారి 91వ జయంతి సందర్భంగా ఈరోజు ఉత్తరగా మండల కేంద్రంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మరియు గద్దర్ గారి 3వ వర్ధంతి సందర్భంగా వారు కూడా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మరి వాడవాడల పాటలు పాడుకుంటూ తెలంగాణ రావాలి అని చెప్పి మన గాన పద్యాలతో ప్రజలకు విన్నవించి అందరికీ తెలియజేసి తెలంగాణ ఉద్యమంలో 69లో కానీ మరియు మలిదశ ఉద్యమంలో కానీ వారు చేసిన పోరాటం గద్దర్ గారు కూడా వారి వర్ధంతి 3వ వర్ధంతి సందర్భంగా వారికి కూడా మేము పాదాభివందనం చేస్తూ వారికి కృతజ్ఞతలు చేస్తున్నాం. మరి జయశంకర్ గారు కూడా పిహెచ్డి చేసి వారు ఇంకా 69లో ఉద్యమం చేసారు. మరి మలిదశ ఉద్యమంలో కూడా కేసీఆర్తో సలహాదారుగా ఉండి ఆయన అంతకుముందు కూడా ఒక ప్రొఫెసర్గా, ఒక ప్రిన్సిపల్గా, రిజిస్టర్గా, తర్వాత వైస్ ఛాన్సలర్గా, కాకతీయ యూనివర్సిటీ ఛాన్సలర్గా కూడా నిర్వర్తించడం జరిగింది. వారు కూడా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని వారి మరి జయంతి మరి వర్ధంతిని ఇవాళ మండల కేంద్రంలో దిగ్విజయంగా చేస్తున్న సందర్భంగా మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై గోదావరిఖండ్లోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో బుధవారం బీఆర్ఎస్ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తన జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు. जोहार प्रोफेसर जयशंकर साहब, जोहार जोहार, जोहार प्रोफेसर जयशंकर साहब, जोहार जोहार, जोहार प्रोफेसर जयशंकर साहब, जोहार जोहार। కొనసాగిస్తాం జయశంకర్ సార్ ఆశయాలను, కొనసాగిస్తాం ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను. जोहार प्रोफेसर जयशंकर साहब, जोहार जोहार, जोहार प्रोफेसर जयशंकर साहब, जोहार जोहार। కొనసాగిద్దాం ప్రొఫెసర్ జయశంకర్, కొనసాగిద్దాం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను, కొనసాగిద్దాం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను, కొనసాగిద్దాం కొనసాగిద్దాం. అన్న ఎత్తండి అన్నయ్య చంద్రన్న మళ్ళొకసారి బుర్రెంకట్టి ముంగడ పెట్ట బుర్రే కిరణ్ జీ అరవై ఏళ్ళ పాటు 6 దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటే ప్రధాన లక్ష్యమని
తన జీవితాన్ని పూర్తిగా ఉద్యమానికి అంకితం చేసి తెలంగాణ ఉద్యమవాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానీయుడు, నిరాడంబరుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 91వ జయంతి సందర్భంగా ఈరోజు ఉద్యమకారులు, పార్టీ నాయకులందరం కూడా ఘనమైనటువంటి వారికి నివాళులు అర్పిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగినటువంటి యొక్క పోరాటంలో తెలంగాణ భావజాలాన్ని ప్రతి ఇంటింటికి కూడా చేరేటువంటి విధంగా ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. 60 ఏండ్ల ఈ తెలంగాణ సాధన ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే ఈ తెలంగాణ సిద్ధిస్తుంది, వారి నాయకత్వాన్ని ముందు నడిపిస్తామని చెప్పేసి అనేక మంది ఉద్యమకారులతో, మేధావులతో సమావేశాలు ఏర్పాటు చేసి కేసీఆర్ గారిని భుజం తట్టి తప్పకుండా మీరు తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకోవాల్సిందే అని చెప్పేసి వారికి చెప్పి వారి ముందుండి నడిపించినటువంటి మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇచ్చేటువంటి విధంగా పురికొల్పినటువంటి ఉద్యమ నాయకుడిని, పురికొల్పినటువంటి నాయకుడు మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఈ సమయంలోనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది, లేకపోతే ఈ బలిదశ ఉద్యమంలో రాకపోతే ఇక తెలంగాణ ఎన్నడూ రాదు అని విద్యార్థి లోకాన్ని, సకల జనులందరినీ కూడా ఒక్కటి చేసినటువంటి మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. వారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రము ఏ విధంగా ఉండాలని చెప్పేసి ముందుగానే ఒక ప్రణాళిక, ఒక రూపకల్పన చేసినటువంటి మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల కాలంలో నీళ్లు, నిధులు, నియామకాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి నిర్మాణాలు, అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి చెరువుల పూడికి తీత నుండి ప్రతి ఎకరానికి కూడా నీళ్లు అందించే విధంగా, నీళ్ల సమస్య లేకుండా చేసినటువంటి విధంగా ఆలోచన పురికల్పినటువంటి మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. వారి ఆలోచననే ఇలా కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు అమలు చేసినారు. ఉద్యోగాల కోసం, నిధుల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వనరులను కూడా ఉపయోగించుకోవాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక పౌరుడు కూడా ఆత్మ గౌరవంతో జీవించాలనేటువంటి గొప్ప ఆలోచనతో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా నడిచింది. రేపు రాబోయేటువంటి కాలంలో వారి ఆశయ సాధన కోసం గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి వెంట ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా వారి ఆశయ సాధన కోసం ముందుకు నడుస్తున్నటువంటి నేపథ్యంలో వారి ఆశయాలను సాధించిన రోజే వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం మనమందరం కూడా నడుం బిగిద్దాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ యొక్క రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం. ఈ యొక్క సమైక్య పాలకులు ఏమాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడ్డా తప్పకుండా మళ్ళీ మనమందరం కూడా ఒక్కతాటిపైన నిల్చొని ఈ యొక్క తెలంగాణను అభివృద్ధి పదంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధనలో ముందుకు నడుద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ సార్కి పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, ఉద్యమకారుల పక్షాన, రామగుండం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరి పక్షాన హృదయపూర్వకంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. తెలంగాణ సూత్రధారి, తెలంగాణ 4 కోట్ల ప్రజానిక ఆశా జ్యోతి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో మరి ఆయన కన్న కలలను నిజం చేయడానికి మరి కేసీఆర్ లాంటి ఉద్యమ నాయకుడిని ఎన్నుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజానికము ఆయన ఒక లెక్చరర్గా, ప్రొఫెసర్గా ఉండి ఈ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి, ఈ రాష్ట్రం ఏ విధంగా పరిపాలించాలి, ఈ రాష్ట్రంలో మరి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, సమైక్యవాదుల పాలనలో అందరూ బానిసలుగా మారిపోతున్నారు అని తెలంగాణ ఉద్యమాన్ని ఎన్నుకొని ఆ తెలంగాణ ఉద్యమాన్ని ఎటువంటి నాయకుడు ముందుకు తీసుకెళ్తాడని మరి గౌరవ కేసీఆర్ను ఎన్నుకోవడం జరిగింది. ఆ కేసీఆర్కు సూత్రధారి అయిన జయశంకర్ గారి యొక్క
ఆశయాలను మరి మన మీద అందరి మీద ఉన్నది. ఈ 4 కోట్ల ప్రజానికం మీద జయశంకర్ గారి యొక్క ఆశయాలను నెరవేర్చుట్లో మరి మనందరి బాధ్యత. మరి అటువంటి తరుణంలో గౌరవ మరి కేసీఆర్ గారు ఉద్యమించి ఆయన యొక్క సలహాలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు మరి ఆయన వదిలిపెట్టకుండా తెలంగాణ రాష్ట్రం సాధించి 10 సంవత్సరాలు తెలంగాణ పరిపాలన ఏదైతే జయశంకర్ గారు ఆశించారో అటువంటి అన్ని మరి కేసీఆర్ నేతృత్వంలో జరిగింది. మరి ఇప్పుడు ఆశయాలకు విరుద్ధంగా మరి ఈరోజు ఏదైతే జయశంకర్ గారి ఆశయాల మూలంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మరి దాన్ని కొన్ని దుష్టశక్తులు వచ్చి ప్రజలను మోసగించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజానికను మోసం చేసి ఆశయాలకు విరుద్ధంగా ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కాబట్టి మరి తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ గ్రహించాలి. ప్రొఫెసర్ జయశంకర్ గారి వారి ఆశయాలు ఆయన కోరింది మనం నెరవేర్చాలని సందర్భంగా తెలుస్తూ ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా గోదావరికని మాల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బుధవారం గోదావరికని మాల సంఘం కార్యాలయంలో మాల సంఘం అధ్యక్షులు సోగాల వెంకటి ఆదేశాల మేరకు గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. కామ్రేడ్ అమరాజీవి గద్దర్ అన్న 2వ వర్ధంతిని రోజు మాల సంఘం గోదావరికని ఆఫీసులో జరుపుకోవడము గర్వకారణంగా ఉన్నది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వమే ఆయన ప్రాణం తీసిందని చెప్పక తప్పదు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎర్రటెండల 3 గంటలు ఉండి బయట కూర్చున్నటువంటి వ్యక్తి అనారోగ్యానికి పాలై మరణించడం జరిగింది. ఈ ప్రభుత్వము గద్దర్కు గుర్తించి గద్దర్ అవార్డు అనేది ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఇచ్చారు కూడా. ప్రతి సంవత్సరము ఇలాగే గద్దర్ గారి ఆశయాల కోసం మనం పోరాటం చేయక తప్పని మాల సంఘం హక్కుల కోసం కూడా చేయాలి. గద్దర్ను ముందు పెట్టుకొని ఏది ఏమైనా కానీ గద్దర్ అన్న గారికి జోహార్ జోహార్. ఇది ఒకటి చెప్పు. ఉమ్మడి రాష్ట్ర నంది అవార్డులో బదులుగా గద్దర్ అన్న అవార్డును సినిమా ప్రముఖులకు ఇచ్చారని మన స్వరానికి పాటలు నేర్పి చేతులతో పట్టి తన కాలికి గజ్జ కట్టి ఎన్నో సంయుక్త ప్రదర్శనల ద్వారా ఎన్నో ఉద్యమ వేదికల ద్వారా ఎన్నో పోరాటాల ప్రజలను ధైర్యపరచడమే తన ధ్యేయంగా ఊపిరి చివరి మాలతి గద్దర్ గారికి 2వ వర్ధంతి నివాళిస్తూ ఈ సూర్య ఉన్నంత వరకు, ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు, ఈ దేశం ప్రతి మాట గద్దర్ జ్ఞాపకం తమ గుండెల్లో 10 దాచుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఈ సందర్భంగా గుర్తలుచుకున్నాను. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గద్దర్ గారికి ఒరే రిక్షా సినిమా కోసం నంది అవార్డు ప్రకటిస్తే నా తెలంగాణ రాష్ట్రాన్ని నాకు స్వరాష్ట్రంగా సిద్ధించడమే నాకు ముఖ్యం, కానీ ఈ అవార్డులు నాకు ముఖ్యం కాదని తృణప్రాయంగా తోసిపుచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి గద్దర్ గారు. ఇదే సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొన్నటి తెలంగాణ ప్రభుత్వం గద్దర్ గారి పేరు మీద గద్దర్ అవార్డు ప్రకటించడం చాలా హర్షణీయదగ్గ విషయం. ఇంతటి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు.
తెలంగాణ రాష్ట్రం సాకారం కావడంలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి మరవలేనిదని తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ ఎమ్మెల్యే అభ్యర్థి తోడేటి శంకర్ గౌడ్, జిల్లా వాసంపల్లి ఆనంద్ బాబు అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా గోదావరికని తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ కార్యాలయంలో బుధవారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈరోజు తెలంగాణ వ్యూహకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి 91వ జయంతి సందర్భంగా తెలంగాణ రక్షణ సమితి ఆధ్వర్యంలో ఆయన యొక్క జన్మదిన కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. జయశంకర్ సార్ అంటే తెలంగాణ అంటే జయశంకర్ సార్, మరొకరు లేరు అనేది మనకు బల్లగుద్ది చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ వ్యూహకర్త కొత్తపల్లి జయశంకర్ గారు, అలాగే ఆయన గీసినటువంటి గీతలోనే ఈరోజు తెలంగాణ మనం సాధించుకోవడం జరిగింది. ఆయన వెనుక మనం అందరం చేసినటువంటి ఈ యొక్క పని వల్లే మనకు తెలంగాణ వచ్చింది. కానీ తెలంగాణ మేము తెచ్చినామని చెప్పేసి చాలామంది గొప్పలు చెప్పుకొని ఈరోజు వారి సంపాదన ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని ఈరోజు ఎక్కడి వరకు అక్కడే కనబడకుండా మరుగైపోయిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు బంగారు తెలంగాణ తెద్దామని చెప్పేసి సాధించుకున్నామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి గత ప్రభుత్వం ఈరోజు బంగారు తెలంగాణ లేదు, ఏది లేదని చెప్పేసి మేము దాన్ని రక్షించుకోవడానికి ఈ రక్షణ సమితి ఏర్పాటైంది. అలాగే ఈ యొక్క పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మేము ఈ యొక్క తెలంగాణ రక్షణ సమితి ముందుకు తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో జయశంకర్ గారు సాధించినటువంటి ఈ తెలంగాణని మేము కాపాడుకొని ఆయన బాటలోనే వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. కాబట్టి మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యార్థి, యువత అందరూ రాబోయే రోజుల్లో తెలంగాణను మనం రక్షించుకొని మనకు ఎవరికైతే ఎలాంటి వసతులు కల్పించాలో, ఎవరికైతే ఎలాంటి ఫలాలు అందాలో వారందరికీ అందేటట్టు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మా అధ్యక్షుడు చెప్పినటువంటి మాట నేను చెప్పడం జరుగుతుంది. ఈ నరాల సత్యనారాయణ గారి నాయకత్వం తప్పకుండా ముందుకు దూసుకెళ్తుందని సందర్భంగా తెలియజేస్తూ జయశంకర్ సార్ గారి ఆశయాలను ఈరోజు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారిది జయంతి సందర్భంగా మరి తెలంగాణ రక్షణ సమితి రామోను నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో చేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో ఉద్యమంలో కొత్తపల్లి జయశంకర్ గారు మరి ఉద్యమం గురించి ఎన్నో రకాలుగా కష్టపడి మన తెలంగాణ రాష్ట్రం కొరకు చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. తెలంగాణ ఇవాళ రావడానికి కారణం మరి మన జయశంకర్ గారి పూర్తి బలము సహకారము ఉందనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే మరి చిన్న రాష్ట్రాలకు కానీ తెలంగాణ విషయంలో పూర్తి స్థాయిలో ఆయనే మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలకు మరి నష్టం జరుగుతుంది, మనకు సపరేట్ తెలంగాణ ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచన కొద్దీ ఆ రోజు ఉద్యమంలో కేసీఆర్ గారిని
మరి వెంట ఉండి ఆయనకు సూచనలు సలహాలు ఇచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3.5 కోట్ల ప్రజలను ఏకం చేసి తెలంగాణ వచ్చేంత వరదాకా అంటే పాపం ఆయన చూడలేదు కానీ భగవంతుడు ఆయన పూర్తి స్థాయిలో వచ్చినటువంటి ఆయన జన్మ ధన్యమయ్యేది. రాకముందు ఆయన మరణించడం చాలా బాధాకరం. తెలంగాణలో 3.5 కోట్ల ప్రజలు చాలా బాధపడ్డారు. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆయన సహాయ సహకారాలు బాగా ఉన్నాయి కాబట్టి ఇలా ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మరి ఆయన అడుగుదడలు నడిచి అందరం ఆయన ఆశయాలను మనం కొనసాగించాలనేది ఇలా తెలంగాణ రక్షణ సమితి టీఆర్ఎస్ పార్టీ డి పక్షాన ఇలా మీ అందరము కార్యకర్తలం, నాయకులం, మహిళలం అధిక సంఖ్యలో యొక్క ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనప్పటికైనా ఇలా ఇటువంటి వ్యక్తులు మనకు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. మరి కాబట్టి ఈరోజు మరి అసొంటి ఆయన అడుగుదాడలు నడవాలనేది యొక్క సందర్భంగా మరి అందరినీ కోరుతున్నాను. భావితరాలకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జీవితం ఆదర్శప్రాయంగా నిలుస్తుందని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకలో జీఎంతో పాటు జీఎం కార్యాలయ సిబ్బంది పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు మన వరంగల్ జిల్లాలో జన్మించడం జరిగింది. తాను గ్రామీణ ప్రాంతంలోనే విద్యను అభ్యసిస్తూ ఆంధ్ర పాలనను వ్యతిరేకిస్తూ తాను విద్యాభ్యాసం నుండే తాను ఎప్పుడంటే తోటి ఉద్యోగులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫలాలు ఇవి ఎప్పుడో మనకు అందివ్వడానికి ఒక మహానుభావుడు పుట్టినటువంటి రోజు. మనం స్వాతంత్ర్య సమరాన్ని చూడలేదు, స్వాతంత్ర్య పోరాటాన్ని మనలో చాలా మంది చూడలేదు, కానీ మనలో చాలా మంది తెలంగాణ పోరాటం చేస్తారు. సో స్వాతంత్ర పోరాటం ఎట్లా ఉంటుందో ఊహించుకోవచ్చు. అట్లా ఒక 4 ఏళ్ల పసికందు నుంచి 80 ఏళ్ళు కాటికి కాసుకున్న వృద్ధులు దాకా ప్రతి రంగంలోనూ మనం చూసిన మన కళ్ళ ముందు తెలంగాణ పోరాటం అనేది ఎట్లా అయింది, దానికి వెన్నెముక ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పాలి. అట్లనే తెలంగాణ ఇందాక కూడా మిత్రులు చెప్పారు, చక్కగా చెప్పారు. శ్రీ రమేష్ గారు కానీ, దేవాచార్య గారు కానీ, మిగిలిన వర్తలు కానీ, తెలంగాణకు జాతిపిత ఎట్లయితే ఉందో తెలంగాణకు జాతిపిత అంటే జయశంకర్ సార్ని మనం వర్ణించవచ్చు, వారిని ఊహించవచ్చు. ఆ రకంగా చేశారు. ఆయన ఒక్క మాటలో ఆయన అన్న ఒక నినాదం ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏమనంటే ఆయన అనేవాళ్ళట, అబ్తో ఏకీ ఖ్వాయిష్ హై, అబ్తో ఏకీ ఖ్వాయిష్ హై, బస్ తెలంగాణకు దేఖనా और मर जाना. అంటే ఒక మన కళ్ళ ముందున్న ఒక వ్యక్తి తెలంగాణ నేను చూస్తే చాలు వర్ణించవచ్చు అని నేను చెప్పిందంటే దేనికోసం ఆయన జీవించారు, దేనికోసం ఆయన బతికారు, ఆయన ఏది శ్వాసగా బతికారు అనే దానికి ఇది మంచుతునక. జీవితాంతా కూడా వివాహం చేసుకోకుండా ఇదే యొక్క సాధన కోసం ఒక వ్యక్తి తన యొక్క ప్రతిరోజు ప్రతి శ్వాస ఎట్లయితే ఉన్నారో అనే దానికి అది మరొక ఉదాహరణ. ఈ రకంగా మనందరి యొక్క తెలంగాణ వాసులు అట్లే ముందు వచ్చే తెలంగాణ అందరి తరాలకు కూడా శ్రీ జయశంకర్ సార్ అనేది ఆదర్శంగా మన మనసులలో తెలంగాణ ఉన్న రోజులు కూడా ఆమరణీయం ఉంటుంది. వారి యొక్క జీవితము అదొక వారి యొక్క జీవితము ఒక ఉదాహరణను ఎప్పటికీ ఉండిపోతుంది మన తెలంగాణ వాసులందరి యొక్క మనసులలో జీవితాలు. సో వారి జీవితాన్ని మనందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.